సైలెన్స్ కెమెరా రోలింగ్ సార్. యాక్షన్. అందరికీ నమస్కారం. నేను మీ మురళిని, మీ గోదావరి కిట్టిని, ఎఫ్ఎం మురళిని. పేరు ఒకటే అయినా మీ అందరికీ రకరకాలుగా నేను తెలుసు. కానీ ఇప్పుడు విషయం ఏంటి అని అంటే పిఠాపురంలో అలా మొదలైంది. ఈ పేరు ఇప్పుడు ఈ మధ్య కాలేజీ స్టూడెంట్స్లో కానివ్వండి, లేదా పిఠాపురం సర్కిల్లో కానివ్వండి, లేదా మూవీస్ చూసేటటువంటి ప్రేక్షకుల్లో కానివ్వండి మంచి వైరల్గా వినబడుతుంది. ఈ పిఠాపురంలో అలా మొదలైంది సినిమాకి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ని నేను. ఈ సినిమాలో నేను భాగస్వామి అవ్వడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా ఈ సినిమా డైరెక్టర్ గారి గురించి చెప్పాలి అని అంటే మహేష్ చంద్ర గారు. ప్రేయస్ రావే, అయోధ్య రామయ్య, ఒక్కడే, హనుమంతు ఇలా చాలా సినిమాలు చేశారు. ఈ సినిమా మా ఇంట్లో షూట్ చేస్తున్నారు వన్ ఆఫ్ ది డే. నేను ఆ రోజు ఆఫీస్కి వెళ్ళకుండా ఉన్నాను. ఆ సినిమాలో టేకింగ్ విధానం చూస్తూ అబ్జర్వ్ చేస్తున్నా. బేసిక్గా నేను ఎఫ్ఎం రేడియోలో ఉన్నప్పుడు చాలామంది ఫిల్మ్ యాక్టర్స్ని ఇంటర్వ్యూస్ చేశాను. వాళ్ళని చాలా దగ్గరగా చూశాను. సాంగ్స్ రికార్డింగ్ చూశాను. ఒకటి కాదు, చాలా అన్నీ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా దగ్గరగా ఉన్న మనిషిని నేను. అయితే ఈ టేకింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది దగ్గరగా ఉండి చూడడం వల్ల ఇంత అద్భుతంగా టేకింగ్ చేయొచ్చా అంటే ఇంత స్మూత్గా అక్కడ ఏం అసలు అది టేక్ అయినట్టు తెలిసేది కాదు. డైరెక్టర్ గారికి యాక్సెప్ట్ చేసేవారు. నేను మానిటర్లో చూస్తే ఇంత అద్భుతంగా ఎలా రాగలిగింది అనే వర్క్ అంతా హార్డ్ వర్క్ కనిపిస్తుంటే నేను చూస్తూ ఉండే కొద్దీ దీనికి ప్రొడ్యూసర్స్ ఎవరు అని ఒక ఎంక్వైరీ బయటికి లాగాలని అనుకున్నాను నేను. ఆకుల సురేష్ గారు మా చేబ్రోలు గ్రామానికి వచ్చి అక్కడే క్లైమాక్స్ షూట్ చేస్తున్నారు. నేను వన్ ఆఫ్ ది జర్నలిస్ట్గా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చూశాను. తర్వాత మా ఇంట్లో షూట్ పెట్టినప్పుడు నేను అక్కడ దగ్గరగా ఉన్నాను. ఈ సినిమాలో నేను భాగస్వామిని అవ్వాలని నేను కోరుకున్నాను, భాగస్వామిని అయ్యాను. డైరెక్టర్ గారు నాకు ఈ అవకాశాన్ని కల్పించారు. చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా గురించి ముఖ్యంగా చెప్పాలి అని అనుకుంటే తండ్రి కూతుళ్ళ మధ్య ఉన్నటువంటి అనుబంధం, బాండింగ్ ఎలా ఉండాలి, ఎలా ఉంటే పాడవుతారు, ఎలా ఉండకపోతే పిల్లలు బాగుంటారు, ఈ వెర్షన్స్లో ఈ సినిమా ఉంటుంది. సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు కూడా తన కూతుళ్ళతో అనుబంధంగా ఉన్నవాళ్ళు నేను ఇలాగే కదా ఉంటాను అని ఫీల్ అవుతాడు. కూతుర్ని దగ్గరగా తీసుకోకుండా ఆమెతో ప్రతి విషయం పంచుకోని తండ్రి అయ్యో నేను ఇలా పంచుకోవాల్సిందే తనతో నా అభిప్రాయాలన్నీ అని ఫీల్ అవుతాడు. ఒక్కొక్క తండ్రి నా కూతుర్ని ఇంత లావిష్గా పెంచకూడదు కదా, పెంచితే ఇలా పాడవుతారా అని ఒక తండ్రి అనుకుంటా. అంటే ఏ వర్గానికి చెందిన తల్లిదండ్రులు ఆ వర్గానికి చెందిన వారిగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. అంత అద్భుతమైన సినిమా అండి. ఈ సినిమాకి క్రిష్ అనే డైరెక్టర్ గారు వర్క్ చేస్తున్నారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు. ఆ సాంగ్స్ ఈరోజు ఇక్కడ జరుగుతున్న హైదరాబాద్లో చాలా అద్భుతంగా వచ్చాయి. ఇందులో నేను ఎఫ్ఎం రేడియోలో 15 సంవత్సరాల నుంచి వర్క్ చేసిన తర్వాత ప్రతి సాంగ్ని జడ్జ్ చేస్తూ ఉంటాను నేను. అంటే ఆ సాంగ్స్ కేటగిరీ చేసేటప్పుడు నాకు ఒక నాలెడ్జ్ ఉంటుంది. మేము కేటగిరీ చేస్తాం, టాప్ 5 సాంగ్స్, టాప్ 10 సాంగ్స్, లేదా టాప్ హిట్ సాంగ్స్, ఇట్లాంటి కేటగిరీ చేసి దాన్ని ఒక బ్రాండ్ కింద ఎఫ్ఎం రేడియోలో అమ్ముతూ ఉంటారు. అటువంటి కేటగిరీ చేసినప్పుడు ఇందులో వన్ ఆఫ్ ది సాంగ్ నాకు నేను కేటగిరీ చేసుకున్నప్పుడు చాలా బెస్ట్గా అనిపించింది కాలేజ్ సాంగ్. ప్రతి ఒక్క కాలేజ్ స్టూడెంట్ ఈ సాంగ్ కంపల్సరీ పాడుతాడు కూడా. అంత అద్భుతమైన సాంగ్, చాలా అద్భుతంగా వచ్చింది. అలాగే గోవాలో ఒక సాంగ్ షూట్ చేసాం. ఆ సాంగ్ కూడా రొమాంటిక్ సాంగ్. అది కూడా ఎంత అద్భుతం అంటే నేను ఆ పిక్చరైజేషన్ చూసిన తర్వాత నాకే ఆనందం అనిపించింది. ఇంత మంచి సినిమాలో నేను వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్గా ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత నాతో పాటు ఆకుల సురేష్ గారు ఒక వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్, అలాగే బాలకృష్ణ గారు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్, నేను వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్, అలాగే మహేష్ చంద్ర, మా ముగ్గురికి మహేష్ చంద్ర గారు ఒక డైరెక్టర్గా మమ్మల్ని తీసుకోవడం, ప్రొడ్యూసర్గా మమ్మల్ని తీసుకోవడం ఎంత హ్యాపీగా అనిపించిందంటే ఇంత గొప్ప డైరెక్టర్తో మేము ప్రయాణం చేస్తున్నామంటే ఆ ఆనందం మాకు వేరేగా ఉంది. ఎందుకనంటే ఫర్దర్గా నెక్స్ట్ మూవీస్ మేము చేయడానికి, కొత్తగా మేము ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నెక్స్ట్ మూవీస్ చేయడానికి మాకు ఇదొక అద్భుతమైన అవకాశం. ఎవరైనా చిన్న చిన్న డైరెక్టర్లతో చేసి కాలు ఎగరేస్తూ ఉంటారు, కాదు, మేము ఒక పెద్ద డైరెక్టర్తో, ఒక లెజెండ్ డైరెక్టర్తో మేము ఫస్ట్ స్టెప్పే అంత పెద్ద డైరెక్టర్తో వేసాం.
వేసిన తర్వాత ఆ డైరెక్టర్ గారితో మీ ప్రయాణం కొనసాగించాలని మా కోరిక అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంది. నెక్స్ట్ సినిమా కూడా మేము ముందుకు రావాలని అనుకుంటున్నాం. నెక్స్ట్ సినిమా కూడా అదే డైరెక్టర్ గారితో మేము చేయాలని అనుకుంటున్నాం. ఇందులో సాంగ్స్ విషయానికి వస్తే లిప్సిక, ధనుంజయ్, అలాగే సాయి చరణ్, మరి ఇంకా హరిణి, ఇంకా ఇటువంటి సింగర్స్ అందరూ కూడా సాంగ్స్ పాడారు. జస్ట్ ఇప్పుడే నేను ఆ సాంగ్స్ లైవ్లో చూశాను. ఇటువంటి సింగర్స్ అందరూ కూడా సాంగ్స్ పాడారు. అలాగే శ్రీరామ్ తపస్వి అతను కూడా సాంగ్స్ లిరిసిస్ట్ చాలా బాగా రాశారు. సాంగ్స్ కూడా చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపించాయి. వీటన్నిటినీ కలగలిపిన ఒక విందు భోజనం, అంటే మన గోదావరి జిల్లాలో భోజనానికి పెట్టింది పేరు, ఆతిథ్యానికి పెట్టింది పేరు. అంత అద్భుతమైన సినిమా త్వరలో మన ముందుకు రాబోతుంది. మరి ప్రేక్షకులందరూ కూడా ఈ సినిమాను ఆదరిస్తారని, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. Hello, this is Dhananjay. Please subscribe to Mahesh Chandra Cinema Team YouTube channel. Hello everybody, this is Lipsika. Subscribe to Mahesh Chandra Cinema Team YouTube channel. హాయ్ అండి, అందరికీ నమస్కారం. దిస్ ఇస్ సింగర్ సాయి చరణ్ భాస్కర్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మహేష్ చంద్ర సినిమా టీమ్ యూట్యూబ్ ఛానల్. Hi Andy, this is singer Harini Vaturi. Please subscribe to Mahesh Chandra Cinema Team YouTube channel. పిఠాపురంలో అలా మొదలైంది.